విశాఖ పర్యటన తర్వాత ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. బీజేపీ హైకమాండ్ ను కలవబోతున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 21న పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ఈ నెల చివరి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 విశాఖకు చేరుకోబోతున్నారు. సాయంత్రం ఉమ్మడి విశాఖ నియోజకవర్గ సమన్వయకర్తలతో భేటీ కాబోతున్నారు. టీడీపీతో పొత్తుల నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో సీట్లు ఆశిస్తున్న జనసేనాని నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కరితో విడివిడిగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల రమేష్ బాబు పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో పలు స్థానాల్లో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగబాబు గత 10 రోజులుగా అనకాపల్లి పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానంలో నాగబాబు పోటీ చేస్తారనే సంకేతాలు పంపుతుండడం హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ సీటును ఆశిస్తున్న టీడీపీ జనసేన కూటమిలోని నేతలు నాగబాబు ఎంట్రీతో కలవరపాటుకు గురవుతున్నారు. అయితే నాగబాబు పోటీ చేస్తారని బహిరంగంగా ఎవరూ ఎక్కడా చెప్పలేదు. దీంతో ఈ సమావేశాల్లో నాగబాబు రాబోయే ఎన్నికల బరిలో ఉంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వైజాగ్ చేరుకోబోతున్నారు. వైజాగ్ లో పార్టీ సన్నద్దతపై, పార్టీ ఎన్నికల్లో సన్నద్దతపై ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే నెలాఖరు వరకు ఏదైతే పార్టీ నేతలు, కీలక నేతలతో ఎన్నికల సన్నద్దతపై వారితో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నెలాఖరు నుంచి కూడా ఆయన ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇప్పుడు వరకు కూడా కేడర్తో మాట్లాడతారు. అయితే వైజాగ్ లో శ్రీకారం చుట్టబోతున్నారు. వైజాగ్ లో చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ 3 ఏదైతే ఈ 5 జిల్లాల్లో కూడా, ఈ 5 జిల్లాలకు మొత్తం కూడా అక్కడ సమావేశాలు నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు ఆయన వైజాగ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఢిల్లీ నుంచి ఏదైతే బీజేపీ హైకమాండ్ కనుక పవన్ కళ్యాణ్ ని పిలిస్తే ఢిల్లీలో చర్చల కోసం ఆయన అర్ధాంతరంగా ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఢిల్లీలో అంటే జనసేన వర్గాలు చెప్పేదాని ప్రకారం 21వ తేదీన ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. ఆ రోజు పొత్తులపై ఫైనల్ అవుతుందని చెప్పారు. జనసేన అప్పటికే ఎన్డీఏలో ఉంది కాబట్టి ఆ పక్షాల సమావేశం కూడా జరుగుతుంది. దానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారు. అక్కడే పొత్తులపై ఒక క్లారిటీ వస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా పిలుస్తారు. ఇవన్నీ కలిసి 21వ తారీఖు ఉండే అవకాశం ఉందని జనసేన వర్గాలైతే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ఆయనకి ప్రత్యేక హెలికాప్టర్ రెడీ చేశారు. ఏదైతే హెలీప్యాడ్లు అనువైన ప్రదేశాలు కూడా జనసేన శ్రేణులు అయితే రెడీ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక వివాదం కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ఏదైతే ల్యాండ్ అవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలు కూడా అవసరమైతే ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా జనసేన శ్రేణులు సన్నద్దమవుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఢిల్లీ వెళ్లొచ్చాక మరింత క్లారిటీతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఎన్నికల ప్రచారం అయితే ఈ నెలాఖరు నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రజల్లోకి డైరెక్ట్ గా వెళ్లబోతున్నారు. ఇప్పటికే సీట్ల కేటాయింపుకు సంబంధించి టీడీపీతో ఒక క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్కి వచ్చింది. అంటే బీజేపీది కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి వెయిట్ చేస్తున్నారు. బీజేపీ అధిష్టాన వర్గంతో చర్చల తర్వాత మరింత క్లారిటీతో జనసేన ముందుకు వెళ్లే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనా వీలైనంత తొందరలోనే బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ప్రజల్లోకి వెళ్లేందుకు అదే ముందుగా మేనిఫెస్టో ఒకటి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో సీట్ల సర్దుబాటు ఇవన్నీ వీలైనంత తొందరలోనే క్లియర్ చేసుకుని జనసేన ప్రజాక్షేత్రంలో దిగాలనుకున్నారు. అప్పటి వరకు కూడా పార్టీని సన్నద్దతపై ఆయన దృష్టి పెట్టి జిల్లాల వారీగా మీటింగులు పెడతారు. 21న ఢిల్లీ పర్యటన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఝాన్సీరాణి. థాంక్యూ రవిచంద్.